నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వేం కావాలో కాదు, నువ్వు ఎవరో తెలియకపోవడం. నువ్వు ఎవరో ఒకరిని కావాలని అంటావు, కానీ లోపల నిజంగా ఎందుకు కావాలో కూడా తెలియదు. ఎవరైనా నచ్చితే నీకు సూట్ అవుతారు అనిపిస్తే ఇదే నాకు కావాలి అని నువ్వే నిన్ను నమ్ముతావు. కానీ తర్వాత ఒక ఖాళీ ఫీలింగ్, ఒక డౌట్, లోపల ఒక వాయిస్ అడుగుతుంది, నిజంగా నాకు ఇది కావాలి అంటే నేను ఎందుకు ఇలా అన్షూర్గా ఉన్నాను? నిజం చాలా సింపుల్, నువ్వు వాళ్ళని గురించి కన్ఫ్యూజ్ కాలేదు, నీ గురించి కన్ఫ్యూజ్ అయ్యి. ఎందుకంటే నువ్వు ఇంకా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు, తెలుసుకోలేదు. అందుకే నువ్వు తీసుకునే డెసిషన్స్ ఫీలింగ్స్ మీద, లుక్స్ మీద, టెంపరీ ఎమోషన్స్ మీద ఉంటాయి. కానీ రియల్ క్లారిటీ బయట నుండి రాదు, అది నీ నుండి వస్తుంది. నువ్వు నీతో నువ్వే కలిసి ఉన్నప్పుడు, కొంచెం ఆగినప్పుడు, లోపల ఉండి ఆలోచించినప్పుడు, నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు. బుక్స్ చదువు, జనంతో మాట్లాడు, లేక ఒక వాక్కి వెళ్ళిపో, నీ మైండ్తో విను. ఎందుకంటే నువ్వు నిన్ను నిజంగా అర్థం చేసుకున్న రోజు నుండి నువ్వు ర్యాండమ్గా ఎవరిని ఫాలో అవ్వవు. నువ్వు క్లారిటీతో చూస్ చేస్తావు, కాన్ఫిడెన్స్తో మూవ్ అవుతావు. అలాగే సరైన వాళ్ళు, సరైన అవకాశాలు ఆటోమేటిక్గా నీ లైఫ్లోకి వస్తాయి. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు తప్పు డెసిషన్స్ తీసుకోవడం ఆగిపోతుంది. ఇంకా ఇలాంటి మైండ్ సెట్, క్లారిటీ అండ్ సెల్ఫ్ గ్రోత్ కంటెంట్ కోసం ఫాలో, సేవ్ చేసుకో. మళ్ళీ కన్ఫ్యూజ్ అయినప్పుడు చూడటానికి షేర్ చేయి ఎవరికైనా క్లారిటీ కావాలి అంటే.